ఇన్నొద్దులు కామ్గా ఉన్నాడు కదా కేఏ పాల్ సార్ అని అనుకుంటే మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆడాడ ప్రెస్ మీట్లల్లో సోషల్ మీడియాలల్లో వీడియో బయటలల్లో బాగానే కనబడుతున్నాడు. సరే ఇక మైకు దొరికింది షాన్నాళ్ళకని చెప్పి ఆయనకు దోసిన ముచ్చట్లను చెప్తేనే ఉన్నాడు. అది ఆయన ఇష్టం, మనం ఆ లోపలికైతే మనం పోము. కాకపోతే మళ్ళా ఉన్నట్టుండి కేటీ రామారావు సార్ మీద గరానికి వచ్చిండు. మీకు అసలు అర్హతనే లేదు, మీ పార్టీకి చిత్తశుద్ధే లేదు, ఆ విషయంలో మీరు మాట్లాడే దండగా మీరు అసలు నోరెత్తే ఆ ముచ్చట్లలో మాట్లాడొద్దని చెప్పి కరాఖండిగా మైకుల ముంగట గట్టిగానే జబ్బలు తొడలు కొట్టలేదు కానీ వాదనలు అయితే పెడుతున్నాడు. మరి ఉన్నట్టుండి ఈ కేటీ రామారావు సార్ను గట్టిగానే అరుచుకోవాలని ఎందుకు అనిపించింది? అసలు కేటీ రామారావు సార్కు కేఏ పాల్కు మధ్యలో ఏమైనా అయ్యిందా పంచాయతీ? చూద్దాం పాండ్రి. తెలంగాణ రాష్ట్రంలో అయినటువంటి ఎస్ఎల్బిసి టన్నెల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో దాని మీద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైనటువంటి కేఏ పాల్ సారు విచారణ వ్యక్తం అయితే చేసిండయ్యా. ఇక ఈ ఎస్ఎల్బిసి మీద మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పి గట్టిగానే అన్నాడు. మరి ఉన్నట్టుండి ఎందుకయ్యా గంతగారానికి వచ్చిండు కేటీ రామారావు సార్ మీదనంటే తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ మీదనైతే గట్టిగానే ఫైర్ అయ్యిండు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి ఎందుకు రాలేదని ఇటుపక్క సీఎం రేవంత్ రెడ్డి సార్ను కూడా గట్టిగానే అరుచుకున్నాడు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోనికే తీరిక ఉన్నంత మీకు టన్నెల్ అద్దకి ఎందుకు పోలేదు? గంత తీరిక లేకపోయిందా? అంటే పబ్లిక్ ఏమైనా పర్వాలేదా? 8 మంది పానాలు ప్రమాదంలో ఉంటే మీరు పట్టించుకోరా? ముఖ్యమంత్రి చూసుకోడా? దేశంలో 2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. కేంద్రం తీసుకొస్తున్నటువంటి డిలిమిటేషన్ ను అందరూ వ్యతిరేకన చేయాలని చెప్పి పిలుపునిచ్చింది అయ్యా. డిలిమిటేషన్ పేరుతోనే ఉత్తర భారత్ ల ఎంపీ స్థానాలను పెంచి దక్షిణ భారత్ లో తగ్గించాలని చూస్తున్నారని చెప్పి కేఏ పాల్ సార్ మత్తు గరానికి రాబట్టిండు. దేశంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలు లేకుండా చేయాలని కేంద్రం చూస్తున్నది. అందుకని చెప్తున్నా సౌత్ పబ్లిక్, మీరు దీన్ని పెట్టుకోండి, కేంద్రం చేసే కుట్రలను యాది పెట్టుకోండి, లేదంటే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇంకొక మాట చెప్తున్నా, అయినా ఎస్ఎల్బిసి టన్నెల్ గింత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ అయ్యి 8 మంది అమాయకుల పానాలు ప్రమాదంలో ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీల కేసీఆర్ కు టైం లేదా? కేటీఆర్ కు టైం లేదా? కవిత ఏం చేస్తున్నది? అసలు బీఆర్ఎస్ నాయకులు ఒక్కలన్నా వచ్చి చూసిల్లా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే మీకు ఓట్లు కావాలి, పబ్లిక్ ఏమైనా మీరు పట్టించుకోరు. అంటే మీరు ట్విట్టర్లలో పెట్టుకోనికే పోస్టులకైతే మాత్రం మీరు పబ్లిక్ ను వాడుకుంటారు, మీ సోషల్ మీడియాను వాడుకుంటారు. ఇటువంటి వాటి మీద నువ్వు ఎందుకు రియాక్ట్ కాలేదు కేటీఆర్ అని చెప్పి కేటీఆర్ సార్ మీద మస్తు గరమైండు. సరే ఏదేమైనా కూడా కేఏ పాల్ సార్ ఏమైతే చెప్పాలనుకున్నారో అది చెప్పిండు. మరి దీని మీద బీఆర్ఎస్ పార్టీ పెద్దలకైతే ఒకటి ఉంటది కదా కోణం, వాళ్ళ స్టైల్లో వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చేదాకా ఆగబయ్యా కేఏ పాలు, మా సార్ మాట్లాడతాడని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టబట్టినరు. ఇప్పుడు కేఏ పాల్ మాట్లాడిన ఈ మాటల నీళ్ళ ప్రతి ఒక్కరు